డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మెదక్ జిల్లా గురించి చాలామంది చెప్పడం జరిగింది, ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు ఏదైతే మా జిల్లా మంత్రిగా ఉండ్రి, ఎప్పుడు మా నియోజకవర్గంలో బై ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గారు. కాకపోతే అందరు చాలామంది సోదరులు చెప్పినారు ఏమో నీళ్లు మొత్తం మెదక్ జిల్లాకే తీసుకుపోయినట్టు మాట్లాడిందని చెప్పేసి. కాకపోతే మాకు బాగా గుర్తుంది అధ్యక్ష, సింగూరు ఎప్పుడు కూడా ఎండిపోయిందంటే కేవలం 2 సార్లు ఎండిపోయింది మాంజీరా నది. దాంట్లో కేవలం గత పాలకుల తప్పిదం వల్ల ఒకసారి జీవో లేకుండా మొత్తం 18 టీఎంసీల నీళ్లను మొత్తం మిడిమానేరుకు తీసుకొని పోయి సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్లకి వాళ్ళకే ఇవ్వడం జరిగిందని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే కొంతమంది సోదరులు పొరపాటున నాకు ఇంతకుముందు కూడా ఎవరో మొత్తం మీ మెదక్ జిల్లాకే తీసుకుపోయారని చెప్పడం జరిగింది. కానీ మాకు నారాయణఖేడ్ నియోజకవర్గం, అందోల్, జైరాబాద్ అన్ని నియోజకవర్గాలకు కూడా అప్పుడు నష్టం కలిగించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే నేను డీప్గా పోకుండా దీంట్లో కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాల గురించి పోకుండా కేవలం నా నియోజకవర్గానికి పరిమితం అవుతాను. అయితే లాస్ట్కు 2015లో చెప్పిన వాగ్దానం ప్రకారం మొత్తం గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మేము మీకు పాదాలు తడుపుతామని చెప్పినారు. కానీ కేవలం మొన్న ఎలక్షన్ల ముందర 2 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు వచ్చి పునాది వేయడం జరిగింది. దాని తర్వాత సంవత్సరంన్నరకి మళ్ళీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మళ్ళీ వచ్చి ఇంకొకసారి దానికి పూజ చేయడం జరిగింది సార్. అయితే ముఖ్యంగా ఈ కాళేశ్వరం గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నా నియోజకవర్గంలో మళ్ళీ ఈ బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్ట్ అని కాళేశ్వరంలో భాగంగా 17th ప్యాకేజ్ నెంబర్ 17 ఏదైతే ఉందో సింగూరుకు తీసుకురావడం జరిగింది. లాస్ట్లో చివరిగా ఆయకట్టు మాది నారాయణఖేడ్ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు మొత్తం నీళ్ళు ఇస్తా అని చెప్పేసి 1,600 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ కుంగిపోయి కాళేశ్వరం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇంకా మిగిలిన ఆయకట్టు, మిగిలిన ప్రాజెక్టులు అసలు సర్వైవ్ అవుతాయా అని చెప్పేసి, వయబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఈ సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా అన్ని ఏ నిధులు చూసినా కూడాను మొత్తం అన్నీ వాళ్ళే తీసుకొని పోయినరు అధ్యక్ష. కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్కు వాళ్ళే తీసుకొని పోయినరు. మా నారాయణఖేడ్ నియోజకవర్గం ఏదైతే ఉందో చాలా వెనుకబడ్డ ప్రాంతం. మేము ఈరోజు కూడా ఐ స్టాండ్ బై మై వర్డ్స్. మాకు గత పాలకుల పీరియడ్లోనే మా ప్రాంతం డెవలప్ అయింది. ఈ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలల్లో చాలా వెనుకబడేసినారు, అన్ని నిధులు వాళ్ళే తీసుకొని పోయినరు, మాకు మొండి చేయి మిగిలించని చెప్పేసి ఎన్నోసార్లు అధ్యక్ష, నేను పత్రికాముఖంగా ఛాలెంజ్ కూడా చేయడం జరిగిన అధ్యక్ష. గత బై ఎలక్షన్ నుండి ఇప్పటి వరకు ఎన్ని నిధులు నారాయణఖేడ్ నియోజకవర్గానికి కేటాయించారు, మరి మీ గజ్వెల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారు, శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదైతే సార్ చెప్పినట్టు సార్ అవకాశం నాకు మాట్లాడివ్వండి సార్. మీరు పెద్దలు మాజీ మంత్రివర్యులు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి సార్. అరే మెదక్ జిల్లా ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతాను, నాకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను. గతంలో జరిగిన అన్యాయాన్ని అరికట్టి కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మాకు వెనుకబడ్డ ప్రాంతానికి న్యాయం చేకూరే విధంగా అందరూ పాలకులు చూడాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను.